ఆశించిన వివిధ సామాజిక వర్గాలను పరిగణలోనికి తీసుకుని ముగ్గురికి టికెట్ పెట్టింది హైకమాండ్. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి జి వివేక్ కు ఛాన్స్ ఇచ్చింది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కోకే చెప్పింది. ఇక బీసీలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇచ్చింది అధిష్టానం. ఇక కాంగ్రెస్ పార్టీలో వాకిటి శ్రీహరి ఒక్కరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ముగ్గురు పేర్లను రాజ్ భవన్ కు పంపించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేస్తారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ చేపడుతోంది. గత 6 నెలలుగా కేబినెట్ విస్తరణ అదిగో ఇదిగో అంటూ చాలా చర్చ జరిగింది. చివరకు ఇప్పుడు ముహూర్తం కుదిరింది. అనేక వడపోతుల తర్వాత హైకమాండ్ ముగ్గురికి ఓకే చెప్పింది. వాస్తవానికి తెలంగాణ కేబినెట్ లో సీఎం సహా 18 మంది మంత్రివర్గంలో ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం సహా 12 మందే ఉన్నారు. అంటే కేబినెట్ లో 6 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 3 భర్తీ చేస్తుండటంతో మరో 3 భర్తీలు ఖాళీగానే ఉండనున్నాయి. ఈ విస్తరణ తర్వాత కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్ లో మరోసారి ప్రాతినిధ్యం లేనట్లే కనిపిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణలో సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిరాశ తప్పలేదు. రానున్న రోజుల్లో చేపట్టే కేబినెట్ విస్తరణలో వీరికి ఛాన్స్ ఇస్తారా లేదన్నది కూడా ఒక సస్పెన్సే. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం విస్తరణ ఎప్పుడు జరుగుతుందనేది కూడా ఒక ప్రశ్నే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు కేబినెట్ లో చోటు ఆశించారు. ఇప్పుడు పిఎస్ఆర్ ను కాదని వివేక్ కు ఛాన్స్ ఇవ్వడంతో ప్రేమ్ సాగర్ రావు వర్గం కుతకుతలాడుతోంది. ఇలాగే కేబినెట్ లో బెర్త్ కోరుకున్న పలువురు ఆశావాహులు సైతం లోన మదన పడుతున్న పరిస్థితి. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అంటే సీఎం ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా అందరిలో ఉన్నటువంటి ఒక ప్రశ్న కేబినెట్ విస్తరణ గురించి మాట్లాడబోతున్నారు. వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ కాబోతుంది అని. ఇది ఇంకాస్త హాట్ హాట్ గా ఎప్పుడు మారిందంటే మనకి సంక్రాంతి తర్వాత అన్నారు, ఉగాది తర్వాత అన్నారు, ఆఖరికి ఎట్టకేలకు ఈ రోజు ముహూర్తం అయితే ఫిక్స్ అయింది. మనం కూడా ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి అనేది ఆ న్యూస్ లో కూడా విశ్లేషించడం జరిగింది. దాదాపుగా ఎవరైతే ఆశించారో వాళ్ళ పేర్లతో పాటు ఆశించినటువంటి కొంతమంది పేర్లు కూడా రానటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ముగ్గురుకి ఈసారి ఛాన్స్ వచ్చింది. ఇంకా 3 బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పటి వరకు డిసైడ్ చేస్తారనేది ఒక ప్రశ్న. ఈ రోజు 12:19 అయితే ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అఫీషియల్ లెటర్, ఇన్విటేషన్ లెటర్ తెలంగాణ సర్కార్ నుంచి వచ్చినటువంటి లెటర్ ను కూడా మనం క్లియర్ గా విండోలో చూస్తున్నాం. 8/6/2005 మధ్యాహ్నం 12:19 రాజ్ భవన్ హైదరాబాద్ లో మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామంటూ కూడా అఫీషియల్ లెటర్ అనేది మనం స్క్రీన్ లో చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, మనం చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయబోతున్నారు, ఆశావాహుల లిస్ట్ చూస్తే చాంతాడంతుంది. సో వీళ్ళందరినీ ఏ విధంగా సద్దుమణిగించి ముందుకు వెళ్ళబోతున్నారనేది, ఎట్టకేలకు 3 స్థానాలు 3 బెర్తుల్ని కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. మీరన్నట్టు మరి కాసేపట్లోనే ఇంకా 1 గంట సమయం మాత్రమే మిగిలింది. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ పడింది. కేబినెట్ లో ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తులకు ఈ రోజు అందులో ముగ్గురిని ఖరారు చేయడం జరిగింది. అటు డిప్యూటీ స్పీకర్ గా కూడా ఈ రోజు డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా ప్రమాణ స్వీకారం జరగబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఖాళీగా ఉన్నటువంటి 6 బెర్తులకు ఈ రోజు మరి కాసేపట్లో కొత్త మంత్రులు 12:19 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వీళ్ళతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీంట్లో వాకిటి శ్రీహరి ముదిరాజు మక్తల్ నియోజకవర్గం,
అండ్ ముదిరా సామాజిక వర్గం నుంచి ఏకైక ఉన్నటువంటి ఎమ్మెల్యే కాబట్టి సో వాకిటి శ్రీహరికి ఎన్నికలకు ముందే ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పుడే ఆయనకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చెన్నూరు నుంచి గడ్డ వివేక్, ఆ తర్వాత అబ్లు లక్ష్మణ్ పేర్లు కూడా ఖరారైనాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. మరి కాసేపట్లోనే వీళ్ళ ప్రమాణ స్వీకారం రాజ్భవన్ లో ఘనంగా జరగబోతోంది. ఇప్పటికే ప్రోటోకాల్ ఆఫీసర్స్ గానీ అందరూ కూడా అది ఏర్పాట్లకు ఇప్పుడే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో మాల సామాజిక వర్గం నుంచి ఎస్సీ నుంచి మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరును కన్ఫర్మ్ చేశారు. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఈసారి అవకాశం దక్కింది. బీసీ నుంచి ముదిరా సామాజిక వర్గానికి వాకిటి శ్రీహరికి అవకాశం వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, వివేక్, అడ్లూరు లక్ష్మణ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేశారు. ఈ ముగ్గురికి కూడా అధికారికంగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని మాత్రం స్పష్టంగా పరిగణలోకి తీసుకున్నది తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలంటూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో దాంట్లో మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి పేరు గాని అటు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించినా గానీ ప్రస్తుతం మాత్రం ఎస్సీ బీసీలకు మాత్రం అవకాశాలు ఇవ్వాలంటూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది తెలుస్తోంది. మరోవైపు అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఆయన ఏకంగా హోమ్ మినిస్ట్రీ అయితే తప్పేంటి, మంత్రివర్గం కోసం అంటే మంత్రిగా అడ్డుకుంటున్నారు జాలారెడ్డి అంటే కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో అయితే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి కానీ మిగతా వాళ్ళని ఎవరికి తీసుకోలేదు. కేవలం సామాజిక వర్గాల పరంగా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక వర్గాల పరంగానే మాత్రం తీసుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో మరోవైపు అటు చీఫ్ విప్ పదవి కూడా ఇంకా భర్తీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాటికి కూడా కసరత్తులు నడుస్తుంది. సో బీసీల నుంచి ఇప్పటికే ఆది శ్రీనివాస్ ప్రస్తుతానికి శాసనసభలో విప్ గా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ తో పాటు. అటు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మంత్రివర్గంలో ఎవరు లేరు. వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ ప్రసాద్ ని మంత్రివర్గంలో తీసుకొని అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకెవరికైనా స్పీకర్ పదవి ఉండబోతోందా అన్నది కూడా ఇంకొకటి క్లారిటీ మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఇందులో కీలకంగా మరీ ముఖ్యంగా వివేక్ ఛాన్స్ వచ్చాడు అంటే వివేక్ విషయంలో మాత్రం అక్కడ వర్గపోరు నడుస్తుంది. సో వివేక్ వస్తే అక్కడ మిగతా పరిస్థితి ఏంటి అన్నది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. సో మిగతా వాళ్ళు ఎట్లా రియాక్ట్ కాబోతున్నారు అన్నది కూడా చూడాలి. అటు ఓసీల నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ప్రతిపాదించినా గానీ విస్తరణ మాత్రం కాంగ్రెస్ అధిష్టానం కేవలం సామాజిక వర్గాల పరంగా మాత్రమే ఇందులో ఈ 6 ఖాళీల్లో 3 భర్తీ చేస్తున్నారు. ఒక డిప్యూటీ స్పీకర్ కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. సో మరోవైపు అటు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ గాని, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గాని, వేముల వీరేశం గాని, కాళయాదయ్య, మందుల సామేలు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. విస్తరణలో తమ సామాజిక వర్గానికి కావాలి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందరూ ఆదివారం అందుబాటులో ఉండండి, ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పి అందులో ఫోన్ చేసి ఆయనే మంత్రిగా అవకాశం వస్తుందా అంటూ కూడా అటు అడ్లూరు లక్ష్మణ్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో ఈ ఎవరైతే ముఖ్యమంత్రిని కలిసినటువంటి 5 ఉన్నారో అందులో కవంపల్లి పేరు ప్రకారంగా పరిశీలించినా గానీ అడ్లూరు లక్ష్మణ్ కవంపల్లి ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నా కానీ అడ్లూరు లక్ష్మణ్ వైపు మాత్రం ముఖ్యమంత్రి అటు మొగ్గు చూపించి స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఏమైనా కానీ ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ చివరికి ఇన్నాళ్ళకి జరగబోతోందని చెప్పడంలో కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు మిగతా ఖాళీల పరిస్థితి ఏమిటి అన్నది కూడా చూడాలి. అన్ని కాకుండా శ్రీకాంత్ మన సామాజిక వర్గాల వారీగా చూస్తున్నాం. ఓకే, సామాజిక వర్గాల్లో కావాలి, మా సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలి, కేబినెట్ లో కావాలని చెప్పి అడిగిన దానికి మనకి క్లియర్ కట్ కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కనైతే పెట్టారు ఈ 3 భర్తలకు సంబంధించి. కాకపోతే నియోజకవర్గాల విషయానికి వస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లేరు, ఉమ్మడి హైదరాబాద్ లో లేరు, ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి లేరు. ఇప్పటికీ కూడా ఈ 3 స్థానాల్లో ఇంకా ఎవరిని కూడా ఒక్కరికి కూడా బెర్తలు లేనటువంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ అంటే ఖచ్చితంగా సామాజిక వర్గాల పరంగా మాత్రమే చూస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. సో మిగతావి కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే 6 మంత్రి పదవుల్లో 5 నింపబోతున్నారన్నది మాత్రం మొదటి నుంచి వినిపించింది. 4 బెర్తులను ఫిల్ చేయబోతున్నారన్నది మొదటి నుంచి వినిపించింది. బట్ తొందరపడకుండా ఇంకా 2 స్థానాలు కూడా నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండింటి కోసం ఎవరిని నియమిస్తారు, ఎవరిని తీసుకుంటారు అన్నది కూడా చూడాలి. ఎందుకంటే పోటీ మాత్రం చాలా ఉంది. బీసీ ఎస్సీలతో పాటు ఒక ఎస్టీకి కూడా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఓసీ నుంచి కూడా ఒక సీనియర్ ఎమ్మెల్యేకి సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కొంచెం పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అటు ఎస్టీ నుంచి లంబాడ సామాజిక వర్గం చెందినటువంటి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు కూడా వినిపించింది. అటు జిల్లా మహబాద్
డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. అయితే రామచంద్ర నాయక్ ని డిప్యూటీ స్పీకర్ గా తీసుకునేటువంటి అవకాశాలు దీంట్లో కొంతవరకు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇందాక మీరు అన్నట్టు నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ పేరు మంత్రివర్గంలో ఉంటుంది ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరిగినా అని సో ప్రస్తుతానికి ఆ జిల్లాకు రంగారెడ్డి గాని నిజామాబాద్ గాని రెండు ఆపడం జరిగింది. సో ఈ ఆపిన క్రమం ఎట్లా ఉండబోతోంది, నెక్స్ట్ జాబితాలో ఆ పేరు ఉంటుందా లేదా అన్నది మాత్రం ఒక సస్పెన్స్ కనిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ వచ్చినా గానీ ముహూర్తం ఖరారైనా గానీ ఇంకా మిగతా మంత్రుల పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం కొంత చర్చ అయితే నడుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఈ ముగ్గురు అఫ్కోర్స్ అంటే ఈ ముగ్గురు కూడా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నిన్నటి నుంచే ఊహాగానాలు అయితే వచ్చినాయి. హైదరాబాద్ అర్ధరాత్రి వరకు కూడా ఎవరికి వస్తుంది కావాలి, ఎందుకంటే ముఖ్యమంత్రిని ఆల్రెడీ కొన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కలవడం జరిగింది. అటు ఢిల్లీ అధిష్టానంకి వెళ్లి మల్లికార్జున ఖర్గేను కేసీ వేణుగోపాల్ కూడా కలిసినటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. కానీ ఎవరవుతారన్నటువంటి సస్పెన్స్ కొనసాగింది. ఒక దశలో అయితే పార్టీల ముఖ్య నేతలు అందరిపైన కూడా అసలు సమాచారమే లేకుండా పోయింది. అసలు వస్తుందా లేదా, మంత్రి పదవి ఉంటుందా ఉండదా, చాలా మంది ఇవాళ రేపు ఇందాక మీరు చెప్పినట్టు సంక్రాంతికి అన్నారు, ఉగాదికి అన్నారు. మొన్నటిసారి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు మంత్రుల్ని కూర్చోబెట్టి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి మాట్లాడిన టైంలో కూడా కొంత కనిపించింది ఉంటుందేమో అని. బట్ ఇప్పటికీ కూడా కాకుండా మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు మంత్రి పదవుల విషయంలో కొంత స్పష్టత మాత్రం వచ్చిందనే చెప్పాలి. సో ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎట్లా బుజ్జగించుకుంటారన్నది మాత్రం చూడాలి. ఆశ ఇప్పటికే బుజ్జగించే ప్రయత్నాలు జరిగినట్టుగా తెలుస్తుంది శ్రీకాంత్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఎవరికి వాళ్ళని పర్సనల్ గా మాట్లాడి చూసిన తర్వాత మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత అంతా ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. దానితో ముగ్గురు ఎమ్మెల్యేలకి కూడా స్వయాన సీఎం కాల్ చేశారు. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ లెటర్ కూడా మనం చూస్తున్నాం. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా డిప్యూటీ స్పీకర్ గా అలర్ట్ చేస్తూ కూడా ఆయన కూడా ఇన్విటేషన్ వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో వీరు నలుగురు కూడా కన్ఫర్మ్ గా తెలుస్తున్నారు. బుజ్జగించిన ప్రయత్నాల తర్వాత వీరు ముగ్గురిని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ ఏమన్నా ఆశావాహులు బుజ్జగింపులు ఏమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి ఇది అందరికీ తెలిసిన విషయమే. బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బహిరంగంగానే మంత్రి పదవులు వస్తాయని చెప్పారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఆయన అసెంబ్లీ వేదికగా అని చెప్పారు, ఎస్ నాకు మంత్రి పదవి వస్తే నేను హోమ్ మినిస్ట్రీ బాగా చేయగలను అని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు మీనాక్షి నటరాజన్ ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి దరిదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు కూర్చొని మాట్లాడారు. 1-to-1 మాట్లాడారు. ఈ 1-to-1 మాట్లాడినటువంటి క్రమంలో ఇంకా ప్రభుత్వ పదవులు కూడా ఉన్నటువంటి క్రమంలో సో ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ కూడా అకామిడేట్ చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిన తర్వాతనే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు ఏమో అని కూడా అనుకోవచ్చు. సో దీంట్లో భాగంగా అఫ్ కోర్స్ ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ ఎంట్రీ తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఆ సీరియస్నెస్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సో ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ మాత్రం ఉంది. అందరితో మాట్లాడిన తర్వాతనే 1-to-1 మాట్లాడిన తర్వాతనే మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు అటు వివేక్ విషయం తీసుకున్నా గానీ ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల పొలిటికల్ జర్నీ తర్వాత ఒక మంత్రి పదవుల్లో మళ్ళీ ఆయన కూర్చుంటున్నారు. సో అప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన మంత్రి పదవులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మంత్రి పదవికి దూరంగా ఉన్నారు. సో చాలా కాలం తర్వాత ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వచ్చింది. సో ముఖ్యమంత్రి ఏకంగా ఆయనకు ఫోన్ చేసి ఏ శాఖ ఇచ్చినా తీసుకుంటానంటూ కూడా తీసుకుంటాను, న్యాయం చేస్తాను, ఖచ్చితంగా కాకా స్ఫూర్తితో రాజకీయాల్లో పనిచేస్తానంటూ కూడా ఇప్పటికే వివేక్ మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గానీ, అడ్లూరు లక్ష్మణ్ గానీ, వాకిటి శ్రీహర్లు గానీ మరి కాసేపట్లో 12:19 ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి క్రమంలో అటు డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో గతంలో కూడా ఈ చర్చ రావడం జరిగింది. ఎవరికి వస్తుంది మంత్రి పదవి, ఎవరు ఉండబోతున్నారు, ఎవరిని తీసుకోబోతున్నారు, ఒకవేళ తీసుకుంటే మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కొంత అంతర్గత స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తేటువంటి అవకాశం ఉంటుందా అన్న ఒక భయం కూడా ఉండే. బట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక లైన్ మాత్రం నడుస్తోంది. అందరూ ఆర్డర్ లోనే ఉన్నారు. అధిష్టానం చెప్పినట్టు వింటున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఆశ.